ఇంకెంతసేపు ఇవాళ టైం అవుతుంది. ఏమిటన్నయ్య నువ్వు అనేది? రాజకీయాన్ని రాజకీయంతోనూ డబ్బును డబ్బుతోనూ జయించుకొచ్చిన నేను ఇన్నాళ్లకు ప్రేమను ప్రేమతో జయించలేకపోయానమ్మా. అన్నయ్య నువ్వు అలా మాట్లాడుతుంటే నాకేదో భయంగా ఉంది. ప్రేమించినప్పుడు లేని భయం నాతో చెప్పడానికి ఎందుకమ్మా? అన్నయ్య చెప్పమ్మా, ఎవరతను? ఆయన డాక్టర్ మోహన్ అని. నీకు నచ్చిన వాడిని నేను మాత్రం ఎందుకు కాదంటాను? అతని పెద్దవాళ్ళని తీసుకొచ్చి నాతో మాట్లాడమను. ఆయన అమ్మగారు మాత్రం పల్లెటూరులో ఉన్నారు. మా పెళ్లి ఆవిడికి ఇష్టమే. ఆ అబ్బాయిని ఒకసారి మన ఇంటికి తీసుకురా, పెళ్లికి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాను. వెరీ గుడ్. నిశ్చితార్థానికి ఏమి ఏర్పాట్లు చేసావు? రేపు పెళ్లికి థ్యాంక్ యూ. మీ గురుడు ఇంకా రాలేదేంటి? కొంప తీసి వాళ్ళే శోభనం అని చెప్పావా ఏంటి? చీపాడు పోగవుతమి నువ్వు మరీను. మరీ అంత మిలికలు తిరిగిపోకమ్మా. మీ గురుడు వచ్చి వంకర్ల రోగం అని పేరు పెట్టి పాటేసుకుంటే మేమంతా చూడలేక చావాలి. అసలే డాక్టర్ కదా, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది అమ్మా. ఆయన అలాంటి వారేం కాదు. అదిగో ఆయన వచ్చేసారు. రండి. అబ్బాయి ఏమిటండి మరీ ఇంత లేట్ గానే వచ్చేది? మా అన్నయ్య మీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా? అన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఈయనే మా అన్నయ్య. ఇతను మీ అన్నయ్య? అవును. నీకింత ముందే తెలుసా? తెలుసు. బజార్ రౌడీగా తెలుసు, బరి తెగించిన గుండాగా తెలుసు. మిస్టర్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? సిటీలో పేరున్న ఇండస్ట్రియలిస్ట్ అశ్వత్థామను పట్టుకొని రౌడీ గుండా అంటావా? అందులో నువ్వు పోలీస్ కమిషనర్ ముందు. ఎస్ మిస్టర్ కమిషనర్, లా అండ్ ఆర్డర్ అమలు పరచాల్సిన మీరు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంట్లో శుభకార్యానికి పెద్దగా వచ్చారు. అది మీ తప్పు. కానీ నేను మాట్లాడేది నిజం. ఈ పెద్ద మనిషి మీకు కావాల్సిన వాడైనంత మాత్రాన అతను చేసినవన్నీ నేరాలు కాకుండా పోతాయా? డాక్టర్, హోల్డ్ యువర్ టంగ్. నువ్వు నా చెల్లెలు కోరుకున్న వ్యక్తివి కనుక నిన్ను చూడకుండానే ఈ పెళ్లికి నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాను. ఇన్ని మాటలు భరించాను. ఇంకొక మాట మీరినా. చూసారా ఇంతమంది పెద్దల మధ్య నా మీద నిప్పులు కురిపించిన మర్యాదస్తుడు ఈయన. సంస్కారం లేని మనుషులతో నా సంబంధం ఏంటి? ఈ పెళ్లి నేను చేసుకోను. మై డియర్ యంగ్ డాక్టర్, నీకు తండ్రి లాంటి వాడిని. నేను చెప్పేది విను. సారీ మిస్టర్ కమిషనర్, మీ డిపార్ట్మెంట్ మనిషిని అవమానించిన అశ్వత్థామను మీరు క్షమించవచ్చు. కానీ ఈ సంబంధం చేసుకుని గూండాలతో చేతులు కలపలేను. శాంతి, మీ అన్నయ్యతో సంబంధం లేకుండా నువ్వుగా నాతో రాదలుచుకుంటే ఈ క్షణంలోనే నాతో రావచ్చు. తర్వాత బాధపడ్డా ప్రయోజనం లేదు. ఊరుకో శాంతి, ప్లీజ్. ప్లీజ్ శాంతి, జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు కోరింది జరిపించలేకపోయానమ్మా. అయినా పర్వాలేదు. ఇంతకీ 10 యోగ్యుణ్ణి నీకు భర్తగా తెస్తాననుకున్నానే కానీ నీ మనసు తెలుసుకోలేకపోయానమ్మా. శాంతి, నువ్వు కన్నీళ్లు పెడితే నేను చూడలేనమ్మా. ఇప్పుడే వెళ్ళి అతని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి తీసుకొస్తాను. నువ్వు బాధపడకమ్మా, నేను వస్తాను. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఇంకొకరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి నా వల్ల రాకూడదని నేను కోరుకుంటున్నాను అన్నయ్య. నేను బాధపడేది నా పెళ్లి గురించి కాదు. దేవుళ్ళంటే నువ్వు నా మూలంగా ఇన్ని మాటలు పడాల్సి వచ్చినందుకే నేను బాధపడుతున్నాను. ముందు వెనక ఆలోచించుకోకుండా నోరు పారేసుకునే తొందరపాటు మనిషిని ప్రేమించి నీకు తలవంపులు తెచ్చినందుకు నన్ను క్షమించన్నయ్య. అవునన్నయ్య. నాకు నీ అభిమానం ఉంటే చాలన్నయ్య. ఇంకెవరు అనురాగం అక్కర్లేదు. అక్కర్లేదు.